హలో హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే సూపర్ అండి, మీరు కూడా సూపర్ ఉంటారని నేను ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి గుంతకల్ రైల్వే స్టేషన్ GTL లుక్స్ లైక్ అ ఎయిర్పోర్ట్ అని విన్నాను. సో ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాను. సో చూద్దాం లోపల ఏ విధంగా ఉందో. అసలు ఎంట్రీనే నాకు ఎయిర్పోర్ట్ వైబ్స్ వచ్చేసాయి ఇక్కడ. సో సూపర్గా ఉందండి. ఈరోజు మేము గుంతకల్ నుంచి అయితే ఢిల్లీకి స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ లోకల్లో ఉండే ఏసీ ఏది రెస్టారెంట్ కోచ్ ఒకటి ఉంది. సో అక్కడికి వెళ్ళి టీ బాగుంటుంది అంటే టీ తాగేసి బయలుదేరుతున్నాం. సో స్టే కనెక్టెడ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి రైల్ కోచ్ రెస్టారెంట్ అండి. గుంతకల్లులో కొత్తగా స్టార్ట్ చేశారు. ఐ థింక్ 2 months ఏమో అయ్యింది. సో A to Z బ్రేవేజెస్ అండ్ లంచ్, డిన్నర్ ఎక్సెట్రా అన్నీ ఇందులో అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒక్కసారి కంపల్సరీ విజిట్ అవ్వండి ఇక్కడికి. సో నాకైతే A1 అండి, ఫుల్గా నచ్చేసింది. నేనైతే ఫుల్ హ్యాపీ. నేను చాయ్ తీసుకొని తాగాము. ఇక్కడ చూస్తున్నారా మా పిల్లలు గుంతకల్ అనే హోర్డింగ్ కాడ ఫోటో షూట్ చేసుకున్నారు. సో నైట్ టైం కదా, ఎక్కువ షూట్ చేయలేదు నేను. సో కొంచెమైనా కూడా నాకైతే ఫుల్ పీస్ఫుల్గా అనిపించింది ఈ రైల్వే స్టేషను. నిజంగానే ఎయిర్పోర్ట్ వైబ్స్ అయితే వస్తున్నాయి. సో మన జాతీయ పతాకం చూడండి. సో ఇక్కడ చూస్తున్నారా మా బుడ్డది. సో మేమైతే లోపలికి వచ్చేసాం. నెంబర్ ఆఫ్ 7 ప్లాట్ఫామ్స్ ఏమో ఉన్నాయండి ఇక్కడ. సో 112 ట్రైన్స్ ఏమో డైలీ ఇక్కడ అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటాయి. సో ఇది వచ్చేసి రాజధాని వచ్చింది. మమ్మల్ని ఢిల్లీ చేసే ట్రైన్ అనమాట ఇది. సో A2 కోచ్ అనమాట మాది. సో ట్రైన్కి అయితే వెయిట్ చేసాం. 12:30 అరౌండింగ్లో వచ్చింది నైటు. సో బాయ్ చెప్పేది అనేది చాలా బాధాకరం కదా. సో వచ్చినప్పుడు ఉన్న ఆనందం పోయేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ మా డాడీ నేను కొంచెం ఎమోషనల్ అయిపోయాము. సో మా హస్బెండ్కి కూడా పనిలో పని బాయ్ చెప్తున్నా, ఆయన బాయ్ అనేది చెప్తున్నాడు, నువ్వే వెళ్ళిరా అని. సో ఈ విధంగా మేమైతే ఇక్కడ నుంచి గుంతకల్ నుంచి ఢిల్లీకి స్టార్ట్ అయిపోయాం. సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, బాయ్.